ఎప్పుడు కూడా మనకి అంటే ఇవాళ ఏదైనా సరే ఏ పరిహారాలు విషయాల్లోకి వస్తే కనుక ఈ ఇంటి సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు వీటి మీదే ఎక్కువగా దృష్టి పెట్టడం అది అందరికీ తెలిసిందే. కానీ మరి వ్యాపారస్తులు వ్యాపారం బాగుండాలంటే ఏంటి? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా మనకి ఎప్పుడైతే ఈ కరోనా అనేది వచ్చిందో ఆ తర్వాత నుంచి ఈ ఆన్లైన్ వాటికన్నా కూడా ఇతరత్ర రిటైల్గా అమ్మే వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగకపోవటం, ఎంతో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉండటం, ఏదో నడిపిస్తున్నాం, ఎప్పటి నుంచో ఇందులోనే ఉన్నాం, మాకు ఇంతకంటే ఏం తెలియదు, మరొక దారి చూసుకోలేం, ఇన్నాళ్ళు కూడా మేము ఏదో ఉద్యోగాలు ఎప్పుడూ చేయలేదు, ఇలా వ్యాపారాలు చేసుకుంటే ఇప్పుడు ఉద్యోగాలు వెంబడి పరిగెత్తాలంటే కనుక అది మా వల్ల కాని పని. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్యాపారం చేసేవాళ్ళు ఈ రకమైన బాధపడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే ఎవరి వ్యాపారం ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది పడుతుందో తెలియని వైనం ఎక్కువగా కనిపిస్తుంది. ఏ ఒక్కళ్ళు కూడా గుండె మీద చేసుకుని మాది నిలకడగా ఇన్ని నెలలు సాగుతుంది అనే ఒక భరోసాలో లేకపోవటం అనేది కూడా జరుగుతుంది. మరి ఈ రకంగా వ్యాపారాలు ఏవైనా సరే సజావుగా సాగడానికి ఏమైనా తేలికైన పరిహారాలు ఉన్నాయా? ఆ రకంగా ఎంతో కొంత ఆర్థికంగా అటు మూసి వెళ్ళటం అనేది సాధ్యం కాని పని. కనీసం మా బతుకు మాకు నడిచేందుకు నెల నెల ఇంత ఆదాయమని కనీసం ఉండేందుకు దానికి ఏదైనా సరే ఒక మంచి పరిహారం ఉందా అని చాలామంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు అడుగుతూ ఉంటారు. అయితే దీనికోసం మనం ఏదైనా సరే మరి పరిహారం అనేది అయితే ఉంటుంది, మనం ఎంతో కొంత దాన్ని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే దీనికి ఏం చేయాలి అంటే కనుక ఒక మంచి స్ఫటికమాల అనేది ఒకటి మనం కొనుక్కోవాలి. ఆ స్ఫటికమాల తీసుకుని ప్రతిరోజు కూడా ఆ ఇంటి అంటే ఆ వ్యాపారానికి సంబంధించిన యజమాని అయితే ఆ యజమాని లేదా ఆ యజమాని యొక్క భాగస్వామి అంటే జీవిత భాగస్వామి కానీ లేదా వ్యాపారం భాగస్వాములతో ముడిపడి ఉన్నదైతే కనుక భాగస్వాములు, పార్ట్నర్స్, సో లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్, ఇందులో ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పే ఏదైతే ఒక చిన్న మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని ఈ స్ఫటికమాలతో చేయవలసి ఉంటుంది. అది ఎలాగా అంటే చాలా తేలికైన చిన్న మంత్రం. ఓం క్లీం వ్యాపారోన్నతి హ్రీం స్వాహ, ఓం క్లీం వ్యాపారోన్నతి హ్రీం స్వాహ. ఇది ఈ రకంగా మంత్ర జపం అనేది 108 సార్లు చేయాలి. తర్వాత ఇది అన్నాళ్ళు చేయాలి అనేది మళ్ళీ ఒక సందేహం ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా ఇది 90 రోజులు చేయాలి. ఆ తర్వాత 90 రోజులు చేశాక ఇప్పుడు మన యొక్క చేసిన ఈ స్ఫటికమాల అనేది ఏదైతే ఉంటుందో అది మీరు ఎక్కువగా డబ్బు కౌంటర్ ఏదైతే ఉంటుందో అందులో ఒక చిన్న వెండి పాత్రలో ఈ స్ఫటికమాల ఎప్పుడు కూడా వేసి ఉంచాలి. అలాగే శనివారాల పూట మీ ఏదైతే వ్యాపారం స్థలం ఉందో ఆ వ్యాపార స్థలంలో 4 వైపులా కూడా ఈ మినప గుళ్ళు అనేవి ఏవైతే ఉంటాయో అంటే బద్దలు కాకుండా మినప గుళ్ళు లాంటివి ఉండాలి. ఈ మినప గుళ్ళని 4 వైపులా కూడా అంటే ఇటు తూర్పు వైపు, తర్వాత ఇటు మరి పడమర వైపు, అలా 4 వైపులా కూడా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ 4 వైపులా కూడా అలా కొద్దిగా జల్లేసి శనివారం పూట, తర్వాత ఆదివారం నాడు షాప్ తెరిచే కనుక షాప్ తెరిచాక ఆ రోజు ఊడ్చేయటం. ఒకవేళ ఆదివారం షాప్ తెరవమండి అనుకుంటే కనుక ఎప్పుడైతే మళ్ళీ మన్నాడు రోజు ఎప్పుడు తెరుస్తారో అప్పుడు ఈ 4 చెత్తలా కూడా ఏదైతే మనం పోసామో 4 చెరుగుల దాన్ని మళ్ళీ తిరిగి ఊడ్చేయటం అనేది చేయాలి. ఈ రకంగా కొద్ది వారాలు చేసినట్టయితే కనుక తప్పకుండా వ్యాపారం వృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది. తర్వాత ఒకవేళ మీరు కనుక అంటే హిందువు అయితే కనుక ఉత్తరంలో అవకాశం ఉంటే కనుక ఒక అయ్యప్ప స్వామి ఫోటో పెట్టండి, అది కూడా ప్రయోజనం అనేది ఉంటుంది. అలా కాకుండా మేము ఏ మతానికి అంటే పలానా హిందూ మతమే కాదు ఇది కాదు లేదు మేము దేవుళ్ళమే నమ్మము అలా ఏదైనా సరే అనుకునే వాళ్ళైతే కనుక ఉంటే కనుక ఈ ఉత్తర అనే ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆ ఉత్తరం వైపు ఖచ్చితంగా ఏదైనా సరే మంచి ఫ్లవర్స్కి సంబంధించిన
సీనరీ అనేది దానికి సంబంధించిన బొమ్మ పెట్టుకున్నట్టయితే కూడా ఖచ్చితంగా మనకి ఆ పుష్పాలలాగానే మన వ్యాపారం కూడా ఖచ్చితంగా వికసించడం అనేది అయితే జరుగుతుంది. ఆ రకంగా చేసి చూడండి, తప్పకుండా మీ యొక్క వ్యాపారం ఉన్నతిలోకి రావడానికి అవకాశం ఉంటుంది.